ఇక వివరాల్లోకి వెళ్తే విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా మీకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ప్రాంతీయ సర్వసభ్య సమావేశం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రసంగిస్తూ ఇటీవల తుఫాన్ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సేవలు అందించిన విద్యుత్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నుండి అవార్డు తీసుకున్నామంటే మనందరి సమిష్టి కృషి ఫలితమేనన్నారు. తనపై విశ్వాసంతో రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం సేవ చేస్తానని హామీ ఇచ్చారు. యూనియన్కు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఒంగోలు నగరంతో పాటు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే జనార్దన్ గతంలోనూ ఇప్పుడు అహర్నిశలో శ్రమిస్తున్నారని ఉడా చైర్మన్ షేక్ రియాజ్ కొనియాడారు. తుఫాన్ సహాయక చర్యల్లో విద్యుత్ కార్మికుల అంకిత భావంతో పనిచేశారని అభినందించారు. గత 5 ఏళ్లలో అభద్రతాభావంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు నేడు 1వ తేదీన వేతనాలు తీసుకోవడం పట్ల ప్రభుత్వానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ ధన్యవాదాలు తెలిపారు. రెండవసారి ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ఎన్నికైన తదుపరి చేసిన అభివృద్ధి నగర సుందరీకరణపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ విశేషంగా ఆకట్టుకుంది. విద్యుత్ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు, ఏఈ మాకినేని హరిబాబు, జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, వైస్ చైర్మన్ చిట్టెం ప్రసాద్, ప్రాంతీయ కోశాధికారి రవిశంకర్, లక్ష్మీనారాయణ, గడ్డం శ్రీనివాసరావు, రవి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు వీణానాథ కచేరీ ఆకట్టుకుంది. ఓకే సార్ సార్ ఒకసారి సార్ ఓకేనా ఓకేనా ఒకసారి అందరూ ఇటు 1 సెకండ్ ఓకే పోతారేమో తప్పకుండా రావాలి అని చెప్పారు. లేదు వస్తాను. నాకు చెప్పింది ఏంటంటే మన రియాజ్కి సన్మానం చేద్దాం, ఎందుకంటే మొన్నే కూడా చైర్మన్గా అయ్యాడు అని చెప్పేసి అంటే మంచిది చెయ్యి, అట్లనే వస్తాం తప్పకుండా వస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ఏడకి వస్తే ఏమో మొత్తం మాది వచ్చి 16 ఏళ్ళు అయిపోయింది, మన ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోయి అన్నీ అయిపోయి కూడా ఏడకి వచ్చిన తర్వాత ఏమో ఏదో మనకు సన్మానం అని కొంతమంది అట్లా రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా నాకు వచ్చిన తర్వాత తెలిసింది, మనకి 70 సంవత్సరాలు మన వాళ్ళంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు అందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం అనేది యూనియన్లో చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా అయినా కూడా ఇలాంటి సందర్భాలు అప్పుడే అందరూ కలుసుకోవటం, కాసేపు మాట్లాడుకోవటం, కాసేపు కలిసి ఓట్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇంటికి అవ్వచ్చు, ఫ్యాక్టరీలకు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఆఫీస్ ఎక్కడికి పోయినా కూడా ఎలక్ట్రిసిటీ లేని మనం ఎవరు ఏం చేయలేము. అలాంటి దాంట్లో యూనియన్లో పనిచేసుకుంటా అందరికీ సర్వీస్ చేస్తా. మొన్న తుఫాన్ అప్పుడు కూడా నేను చూశాను, మన డిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఇక్కడ ఉండే మా D1లు D4లు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా నిద్రలేదు. వాళ్ళకి ఎక్కడ స్తంభం పడిందో నేనైతే ఒకటే చెప్పాను, ఎక్కడ కూడా మనకి ఇబ్బంది రాకూడదు. ఏదన్నా ఒక పోల్ పడిపోవటం కానీ ఏదన్నా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా చూసుకోమంటే కరెంట్ ఎక్కడ కూడా పవర్ కూడా కట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా మళ్ళీ కరెంటు కూడా ఇస్తా మనకి ఇబ్బంది లేకుండా చాలా బాగా సర్వీస్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో 14లో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం అసలు ఎక్కడ కూడా కరెంటు కానీ అసలు చెట్లు కూడా లేవు, ప్రకృతి కూడా నిజంగా హుదూ తుఫాన్ లాంటి తుఫాను నాకు తెలిసి నేను చూడలే.
ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా పోయి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయ్యారు కొత్తగా. ఎక్కడ రౌడీజానికి మనం ప్రోత్సహిద్దామని చూశారు. కానీ ఈరోజు శాసనసభ్యులు జనార్దన్ గారు ముందు చూపుతూ ఏదైతే మనకు ఉన్నటువంటి పెద్ద కాలువలు ఉన్నాయో, పోతురాజు కాలువ కానివ్వండి, నల్లవాగు కానివ్వండి, అన్నిటిని కూడా ఆయన దగ్గరుండి క్లీన్ చేపి బట్టి ఈరోజు ఉదయం మునిగితే సాయంత్రానికల్లా ఏ కాలనీలో కూడా చుక్క నీరు లేకుండా వెళ్ళిపోయి దాన్ని కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, చోటామోటా నాయకులు కొత్తపట్నం మండలం వెళ్ళి దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. జనార్దన్ గారితో కలిసి ఆ సమస్యని వివరించి ఆ సమస్యని తీర్చే విధంగా మేమందరం కూడా పరిష్కరిస్తామని చెప్పి, మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి, మీ అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ అసోసియేషన్ నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ కూడా తెలుసు, సార్ మాట్లాడుతామన్నారు, అరగంటకు మాట్లాడుతామన్నారు. ఆ రోజు అందరం ఎక్కడ అధికారులు కూడా కార్మికులు కానీ ఎక్కడికి పోలేదు సార్. అసలు అందరూ ఏం చెప్పారంటే అందరికీ కరెంట్ ఇచ్చిన తర్వాతనే ఇంటికి పోతామని కొత్తనిచ్చేంత ఉండి ఇచ్చిపోయారు సార్. అది అంత గొప్పగా చేశారు. మనం అరౌండ్ 10 o'clockకి విండుపులో ఆగితే 11:30, 12 లోపల ఎక్సెప్ట్ ఈ ఫ్యూ ప్యాకెట్స్ మొత్తానికి సప్లై రిస్టోర్ చేయగలిగాం. అది ఎవరు సహకారంతో చేశామంటే, అంత ముందర మాకు విద్యుత్ శాఖ కావాల్సిన బడ్జెట్ని ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు, గుంటూరు జిల్లా వాళ్ళు ఉన్నారు, ప్రకాశం జిల్లా వాళ్ళు, 3 జిల్లాల వాళ్ళు ఉన్నారు. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా క్షమించండి సార్. 3 జిల్లాల వాళ్ళు ఉన్నారు. నేను కూడా 3 జిల్లాల్లో పనిచేశాను, అందువల్ల వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ మాకు. సార్ ఎంత బాగా చేశారంటే మన వాళ్ళు ప్రకాశం జిల్లాలో అసలు ఇంకా 2 సబ్స్టేషన్లు మునిగిపోయినాయి సార్. మునిగిపోయినా కూడా ఒక్కరు కూడా వెనుదిరగకుండా ఆఖరికి ఎన్డీఆర్ఎఫ్ సహకారం తీసుకొని, మిగతా అధికారుల సహకారం తీసుకొని, ఎట్టి పరిస్థితిలో మునిగిపోయిన సబ్స్టేషన్స్ కూడా ఆల్టర్నేటివ్ సప్లై ఇచ్చుకొని అంత గొప్పగా చేశారు. మాకు బాధ ఏంటంటే సార్, మమ్మల్ని మాత్రం ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాలి. వారి సహకారంతో ఎక్కడ ఒకటి కూడా డ్యామేజ్ పోల్ ఉంచలా. డ్యామేజ్ పోల్ ఉంటే గాలి గిరిగితే సప్లై అయిపోతుంది, సప్లై అయిపోతే జనానికి సప్లై అయిపోతే మనకు బ్యాడ్ న్యూస్. కాబట్టి 1 వీక్ ప్రిపేర్నెస్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఎగిసిపడిన కెరటంలాగా పనిచేసాం. అందువల్లనే మనం ఇమీడియట్గా సప్లై రిస్టోర్ చేసి సంస్థకు కూడా మంచి పేరు తెచ్చుకోగలిగాం. దానికి ఏ రోజు బడ్జెట్ కావాలన్నా సార్ సీఎండీ గారితో మాట్లాడమంటే సీఎండీ గారితో మాట్లాడేవాళ్ళు, ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడి మనకు బడ్జెట్ ఇప్పించారు కాబట్టి సాధ్యమైంది. అందుకని చెప్పని శాసనసభ్యుల వారికి అందరి తరపున మనకు మంచి పేరు ప్రజల్లో వచ్చేటట్టు చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. జనార్దన్ గారు అంటే అభివృద్ధి అంటే జనార్దన్ గారు, అది అందరూ చూస్తున్నదే. ఆయన 2014లో మొట్టమొదట ఎన్నికైనప్పుడు 2014 నుంచి 19 దాకా సార్ ఎంత తపన పడి టౌన్లో నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నవాళ్ళమే మనందరమే, కొద్దిమంది మాత్రమే గుంటూరు కృష్ణా నుంచి కార్మిక సోదరులు వచ్చారు ఈరోజు. అక్కడ వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే, అందరికీ తెలుసు. మరి మనము వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చూపిస్తున్నాము. ఇప్పుడు మన డి గారు కూడా ఇప్పుడు దాకా చెప్పారు, విద్యుత్ సిబ్బంది అంతా కూడా తలమునకలై ఏ ప్రభుత్వమైనా చేస్తున్నారు. మరి అటువంటప్పుడు మనకి కావలసినటువంటి బెనిఫిట్స్ ఎవరిస్తున్నారు, మన యొక్క శ్రేయస్ ఎవరు చూస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ఏ ప్రభుత్వాలు మనకెందుకు, కులం ఎందుకు, మతం ఎందుకు, లేకపోతే వర్గాలు ఎందుకు, మనము ఎవరి హయాంలో బాగుంటాము, మనకు కావాల్సిన ఎవరు, మన బాగోగులు ఎవరు చూసుకుంటున్నారు అనేది మనం గమనించుకోవాలి. అదే 5 సంవత్సరాలకు ఒకసారే అటువంటి అవకాశం వస్తుంది. నేను ఊరికి చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అబ్బాయికి సార్ ఉద్యోగం ఇప్పించాడు. మరి మన నియోజకవర్గంలో ఎట్లా డెవలప్ చేయాలి, ముఖ్యంగా అతి ముఖ్యంగా మరి కార్పొరేషన్లో ఎలా డెవలప్ చేయాలి, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్రజలకి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఎలా కల్పించాలి అనేదే ఆలోచిస్తూ ఉంటారు. ఎన్నోసార్లు మీటింగులు పిలుస్తారు మమ్మల్ని, మున్సిపాలిటీ వాళ్ళని సమన్వయం చేసి. ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. మున్సిపల్ శాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ, ముఖ్యంగా ఇంకా అప్పుడప్పుడు మిగతా డిపార్ట్మెంట్స్ R&B ఇట్లాంటి ఆయన స్పీడ్ అందుకోలేకపోతున్నాం.
ఆయన ప్రతి నెలలో కూడా మున్సిపాలిటీ వాళ్ళతో అయితే ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగ్స్ ఉంటాయి.